బాబాయ్ ఏంటి మరి సంగతిలో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం పారంకోడి పలవ వండిచ్చాం దగ్గర దగ్గర 150 మందికి. అసలు ఎలా వండారో ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేనమ్మా తామరగడ కోళ్ళ కోసం వచ్చాం. అట్లా నీట్ గా కొట్టించేసి నీట్ గా కడిగించేసాం. ఆ కడిగిన ముక్కల్ని బుట్టలో వేసి పుదీనా పచ్చిమిరకాయలు వేసాం. అసలు ఈ వంట మొత్తం ఉండేది మన చోటియే. పారంకోడి బిర్యానీ గురించి చెప్పినప్పుడు కొంచెం జంకేను కానీ ఎలా వండాడో మీరే చూడండి. ఫస్ట్ అయితే ఆ హండీలోకి నూనె వేసాడు, తర్వాత నెయ్యి వేసాడు బాబాయ్. తర్వాత కావాల్సిన దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు వేసాడు. ఈ కుక్క కందరకాయ కోసం వచ్చింది. ఇందాక కడుగు పెట్టుకున్నాం కదా చికెన్, అందులో కొత్తిమీర వేసాడు. తర్వాత హండీలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాడు బాబాయ్. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలోకి మా తాంబేలు గడి తాత ఏదో ముచ్చట్లెట్టాడు. ఇంకా ఉల్లిపాయలు రంగు మారాక అల్లం పేస్ట్, కారం వేసాడు. ఇప్పుడు ఆ హండీలోకి ఇందాక కొట్టించిన చికెన్ ముక్కలు వేసారు. ఆ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత బకెట్ పెరిగేశారు బాబాయ్. తర్వాత పాలు కూడా వేసారు బాబాయ్. పాలు ఎందుకా అని అడిగితే రైస్ మంచి ఫ్లేవర్ఫుల్ గా ముక్క మంచి మెత్తగా ఉడుకుతుందంట. ఆ ముక్కలు ఉడికేలోపు చోటు స్వీట్ అయితే చేశాడు. దాన్ని టేస్ట్ చేస్తాం. టేస్ట్ అయితే అదరగొట్టేసాడు బాబాయ్. ఇప్పుడు ఆ పలావ్ కోసం బియ్యాన్ని కడిగే టైం వచ్చింది. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లతో నింపేశాం. కోడి ముక్క అయితే ఉడికిందా లేదా అని చెక్ చేశారు. ఇంకా సరిగ్గా ఉడకలేదు బాబాయ్. పక్కనే మటన్ అయితే వండారు. టేస్ట్ అయితే దడదల్లాడిపోయింది బాబాయ్. తర్వాత కట్ చేసిన టమాటాలు, మసాలా, కల్లుప్పు, అందులో కొన్ని జీడిపప్పులు, అంటే కొన్ని గదిలే జీడిపప్పులు వేసి దాన్ని హండీలోకి వేసాడు. ఇంకా యుద్ధం మొదలు పెట్టాడు. ఇంత కడుక్కున్న బియ్యం ఉంది కదా బాబాయ్, దాన్ని కొంచెం ఉడికించాలన్నమాట. అందుకే వేరే హండీలో నీళ్లు పెట్టి అందులో వేసాం. ఆ రైస్ 70% ఉడికాక ఇందాక బాగా ఉడుకుతున్న హండీలోకి షిఫ్ట్ చేయాలి బాబాయ్. ఆ పొగ దెబ్బకి కళ్ళు బయర్లు గమ్మిని ఇందాక అడుగున గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ తీసి రైస్ పైన వేసి మూతేశారు. అడుగున పైన 2 వైపులు రైస్ చక్కగా దమ్మవ్వాలని బాగా కాలుతున్న కట్లని పైన పెట్టారు. బాయిలర్ కోడి వచ్చేసరికి ఈజీగా ఉడికిపోతుంది బాబాయ్. పారం కోడి, నాటుకోడి అంత తొందరగా ఉడకం. ఇప్పుడు మంచి వాసన టేస్ట్ కోసం కొంచెం కుంకుమ పువ్వు, అందులో పాలేసి బాగా కలిపాడు. ఆ రైస్ ఉడికిందో లేదో చూస్తున్నాడు. రైస్ అయితే ఉడికిపోయింది. అందులో కిందకి బాగా కలుపుకున్న కుంకుమ పువ్వు పాలేసాడు. మళ్ళీ దాని మీద ప్యాకెట్ నెయ్యి వేసి తిప్పాడు బాబాయ్. ఆ వాసనకే తాంబేలుడికి ఆకలేసిందంట. టేస్ట్ అయితే తుక్కు రేగిపోయింది. నాకు మా తాంబేలు గారికి అక్కడ తిన్నోళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చింది బాబాయ్. అందరూ కడుపు నిండగా హ్యాపీగా తినేసి వెళ్ళారు. అది డిసైడ్ చేసేది బాబాయ్ ఫుడ్ బాగుందో లేదో. చోటు నంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి బాబాయ్. ఉంటాం మరి అయితే అన్నట్టు చెప్పడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయాలని బాబాయ్ చేస్తా.